ఈరోజు ఆవిర్భావ దినోత్సవం కదా, జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం ఎలా చూస్తున్నారు? అసలు గాంధీ భవన్లో ఎలాంటి సెలబ్రేషన్ జరిగినాయి అన్న? ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్. ముఖ్యంగా ఈ 2.5 ఏళ్ల ప్రజాపాలన మీద ప్రజలకు వచ్చిన ఈ విరక్తిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఈ 2.5 ఏళ్లలోనే ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. ఒక దిక్కు రైతు కడుపుతో మాడుతున్నాడు, విద్యార్థులు కడుపు కోశతో మాడుతున్నారు, నోటిఫికేషన్స్ లేరు. ఇదే రాహుల్ గాంధీ, ఇదే రేవంత్ రెడ్డి గారు అశోక్ నగర్ కానీ చికటపల్లికి కానీ వచ్చి 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికీ 2.5 ఏళ్లలో మీకు చికటపల్లి కానీ అశోక్ నగర్ కానీ వచ్చే మీకు టైం దొరకట్లేదా? మీ మంత్రివర్గ విస్తకు మీకు టైం దొరుకుతుంది, మీరు మెస్సీతో మ్యాచ్ ఆడడానికి టైం దొరుకుతుంది, ఢిల్లీకి 40-50 సార్లు పోవడానికి టైం దొరుకుతుంది. ఇదే అశోక్ నగర్కి కానీ చికటపల్లికి కానీ మీకు వచ్చి ఆ విద్యార్థుల కడుపు కోత, మీకు వాళ్ళు వచ్చిన బాధ మీకు వినపడట్లేదా, కనపడట్లేదా? ఇదే జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ డే రోజు జనాలు ఇవాళ ఎదురు చూశారు. ఇవాళైనా నోటిఫికేషన్స్ ఇస్తారు, మాకు ఒక తియ్యటి కబురు చెప్తారు, ఉద్యోగులు మా పిఎఫ్ల గురించి ఏమన్నా చెప్తారు, ఏదైనా ప్రమోషన్లు కానీ వాళ్ళకు వచ్చే పిఎఫ్లు కానీ పిఆర్సీలు కానీ డిక్లేర్ చేస్తారు. ఇదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం రోజు ఎంతోమందికి వాళ్ళకి ఏమి హామీలు చెప్పకుండానే వాళ్ళు నెరవేర్చారు. మరి ఇప్పటికీ మీకు అర్థం కావట్లేదా ముఖ్యమంత్రి గారు? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో 2.5 ఏళ్ళు అయింది. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏం చేశారు? తులం బంగారం ఎంతమందికి ఇచ్చిర్రు? 4,000 పెన్షన్ అన్న 4,000 పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? వికలాంగులకు 6,000 మంది ఎంతకి ఇచ్చిర్రు? మీరు బస్సు ఫ్రీ ఒకటి చూపించిన, రుణమాఫీ ఏమైంది, రైతు బంధు ఏమైందని అడుగుతున్నాను. మీరు ఇచ్చే అబద్ధాల హామీలతోని వచ్చేది లేదు, చేసేది లేదు. ఇప్పటికైనా మీ చిత్తశుద్ధితో మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి, లేదా ఈ 2.5 ఏళ్ళ మీ టైం అయిపోయింది. జనాలు తిరుగుబాటు మొదలయ్యింది. హైదరాబాద్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ సారే రావాలి, బీఆర్ఎస్ఏ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. తప్పకుండా మళ్ళీ వచ్చేది గల్లా ఎగరేసుకొని చెప్తున్నాము, వచ్చేది తెలంగాణనే, వచ్చేది మళ్ళీ ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ అని నేను చెప్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మీరేమో వచ్చే గవర్నమెంట్ వచ్చేసి బీఆర్ఎస్ అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి మీటింగ్లలో మాట్లాడుతూ ఇంకా వచ్చే 10 సంవత్సరాలు కూడా నేనే ఉంటాను అధికారంలో అని చెప్పేసి అంటున్నారు కదా. అదే అన్న, నేనేం చెప్తున్నాను, ఆయన భవిష్యవాణి అయినా చూసి ఉండాలి, లేదా ఆయన గాల్లో మాటలు చెప్పాలి. ఆయన గాల్లో మాటలు చెప్పడం అలవాటే. అగో అన్నీ చెప్తాడు, ఆడరాక పాత గజ్జలు అన్నట్టు అన్నీ ఏ మాటలు చెప్పి అన్న ఒక్కటి చెప్పాలన్న, 10 ఏళ్ళు చూసిరన్న గవర్నమెంట్. ఎవరికి గవర్నమెంట్ అనేది శాశ్వతం కాదు, పదవి అనేది ఎవరికి శాశ్వతం కాదు, ఇక్కడ శాశ్వతంగా. నేను 10 ఏళ్ళు ఆయన నేను ఉంటా అని చెప్పుకుంటున్నాడంటే బహుశా నాకు తెలిసి ఆయన తొలి ముఖ్యమంత్రి ఈయననేమో. 10 ఏళ్ళు నేనే ఉంటా, 20 ఏళ్ళు నేనే ఉంటా, చీరని పట్టుకొని 2035 దాకా ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యం నిర్వహిస్తుంది. ప్రజలు నిర్ణయిస్తే ఓటేస్తే మీరు కలిసి, ప్రజలు మంచి చేస్తే ప్రజలే మీకు చూపిస్తారు. అంతేగాని నేనేదో 10 ఏళ్ళని చెప్పినట్టు మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించండి మీ పనులు తీరు. ఈ కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్పలేదు. సో కాబట్టి మీకు అంత నిజంగా ఉంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ప్రజలే నిర్ణయిస్తారు మిమ్మల్ని ఏ స్థానంలో పెట్టాలని చెప్పుకున్నాను. ఇప్పటికైనా మీరు ఇచ్చిన అబద్ధాలు హామీలు నెరవేర్చి కడుపు కోతలు, రైతులు, విద్యార్థులు వాళ్ళ కడుపు కోత ఆలోచించి వాళ్ళని గురించి ఆలోచించి వాళ్ళకేమైనా చేయండి ముఖ్యమంత్రి గారు అని చెప్పుకుంటున్నాను. అలాగే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఇచ్చిన హామీలన్నీ చేశామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, మీరేమో చేయలే అంటున్నారు కదా. అదే అంటున్నాను అన్న, ఇచ్చిన హామీలలో ఎక్కడైనా ఒక చూపియండి, ఒక జియో పేపర్ల మీద కాదన్న జనాలలో చూపియండి. మేము జనాలమే కదా. 6 గ్యారంటీలలో తులం బంగారం మీరు ఎంతమందికి ఇచ్చిర్రు? మీరు 4,000 పెన్షన్ ఎంతమందికి ఇచ్చిర్రు? 6,000కి ఎంతమంది ఇచ్చిర్రు? అత్తలకు 4,000, కోడళ్ళకి 2,500, స్కూటీలు అన్నారు, ట్యాబులు అన్నారు, ఇంద్రమహిళ రైతు బంధు, రుణ మాఫీ, రైతు భరోసా అన్నారు. మళ్ళీ ఎక్కడ వెళ్ళినాయి? ఇస్తే జనాలే చెప్పరా అండి? ఇదే రైతులు ఎందుకు కడుపు కోసతో ఉంటారు ఇవాళ? ఇదే విద్యార్థి నాయకులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇదే అశోక్ నగర్ చికటపల్లికి రండి, వచ్చి చూపించండి మీకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో. ఆ తర్వాత చేయండి. ముందు వాళ్ళ కడుపు కోస తెలుసుకోండి, వాళ్ళ బాధలు తెలుసుకోండి. హాస్టల్లో ఉండి పేయింగ్ గెస్ట్గా ఉండి స్విగ్గీలు జెప్టోల్లో వాళ్ళు పార్ట్ టైం జాబులు చేసుకుంటా వాళ్ళ కడుపు కోతలు చెప్తున్నారు. ఇవాళ జూన్ 2 రోజు ఇవాళైనా నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఎదురు చూశారు. మొన్న దిల్సుఖ్ నగర్లో కూడా మీరు చూసిన ఇన్సిడెంట్ అయితే విద్యార్థులు అన్నారు, జూన్ 2 దాకా నోటిఫికేషన్ ఇవ్వండి. అసలు మీరు వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాల అవకాశాలు ఇచ్చారు? కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగ అవకాశాలని తీసుకొని మీరు ఇచ్చున్నారు. ఎక్కడ చూసినా జోబులో కత్తెర పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఓపెనింగ్ చేసుకొని తిరుగుతున్నారు తప్ప ఇప్పటికైనా మీ అబద్ధాలు మానుకొని మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మాట్లాడుతూ ఫార్మేషన్ డే రోజు పర్యాటకంలో మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు అన్న. అదే చెప్తున్నాను అన్న, ఇవాళ ఫార్మేషన్ డే
మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, మీరు ఎన్నిసార్లు జై తెలంగాణ అన్నారు, ఎన్నిసార్లు జై తెలంగాణ అన్నారు? అది మీరు తెలంగాణ రాష్ట్రంలో పాలించుకుంటా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు జై తెలంగాణ అనాలి. ఖచ్చితంగా మనకు అది గర్వం అనేది ఉండాలి. మేము చెప్తున్నాం, ఎందుకంటే సాధించుకున్న తెలంగాణ. కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అన్నాడు. జై తెలంగాణ అని చెప్తుంటే మాకు మనసు పూర్తిగా ఒక గర్వంగా అనిపిస్తుంది. కానీ మీరు ఎన్నిసార్లు చెప్పారు? సో ఈ మాటలు చెప్పడం కాదండి, చేతల్లో చూపియండి, ప్రజలలో మార్పు చూపియండి. మీకు ప్రజాపాలన మార్పుతో వచ్చినారు కదా, మరి అదే చెప్తున్నారు. మరి ఇన్నేళ్లలో మీరు తెలంగాణ సెలబ్రేషన్స్ అంటున్నారు, ఫార్మేషన్ ఎక్కడ మీరు సెలబ్రేషన్? మీరు ఏదో చేసుకోవడం కదా, జనాలలో మార్పు కావాలి, జనాలలో మార్పు వస్తుంది, మీ దాంట్లో మార్పులు తెచ్చుకోండి అని చెప్తున్నారు.